అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవినీతి అవకతవకల నుంచి మాజీ మంత్రి జోగు రమేష్ బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే నూజివీడు కేంద్రంగా చేసుకొని జోగి రమేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జోగి రమేష్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏమో అసలు జోగి రమేష్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వైపు కూడా చూడనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అసలు నిజంగా జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరతాడా? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరుగుతుంది, ఫలాని జరగడానికి అవకాశం ఉండదని చెప్పడానికి లేదు రాజకీయాల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు ఒక మాట అనేవాళ్ళు, ఈ మధ్య కూడా 1-2 సందర్భాలు ఆయన ప్రస్తావించారు. నేను డోర్స్ ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కళ్ళు మిగలరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షట్ డౌన్ చేసుకోవాలి, తాడేపల్లి షట్ డౌన్ అయిపోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ లీడర్లు అనేక మంది చేశారు. చంద్రబాబు గారు కూడా అనేక సందర్భాల్లో చేశారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో డోర్స్ ఓపెన్ లేవు కాబట్టి అక్కడ ఆగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ డోర్స్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు మిగిలే పరిస్థితి కనిపించట్లా ఇప్పుడు. దానికి ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఆళ్ళ నాని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారుగా, పేరుని నాని తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక న్యూస్. ఓకే. అలాగే జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది ఇంకొక న్యూస్. దానికి ఆల్రెడీ నూజివీడు వేదిక మీద నుంచే బీజం వేసి పడింది అనేది ఇప్పుడు తాజాగా పొలిటికల్ సర్కిల్లో సీరియస్గా నడుస్తున్నటువంటి చర్చ. కానీ నిన్న మాత్రం అంటే ఈ నూజివీడు ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి నారా లోకేష్ గారు ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే భావోద్వేగాల ఫ్లక్చువేషన్స్ని బ్యాలెన్స్ చేసడానికి రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. జనరల్గా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే, నేను 26-27 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నా, నాకు తెలుసు, నాకు స్వానుభవం కూడా కొన్ని ఉన్నాయి. అందుకని నేను చెప్పగలుగుతున్నా. రాజకీయ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు పీలర్స్ వదులుతారు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్పరు. ఓకే. ప్రెస్ మీట్ పెట్టరు, ప్రెస్ నోట్ రిలీజ్ చేయరు, అఫీషియల్గా చెప్పరు, జస్ట్ పీలర్స్ వదులుతారు. పీలర్స్ వదిలినప్పుడు జర్నలిస్టులుగా ఏం చేస్తామంటే మనం దాన్ని మనకి ఒక స్పెషల్ న్యూస్గా మనం ఫోకస్ చేస్తాం, అంతే కదా. మన భాషలో చెప్పాలంటే మన స్కోరింగ్ కోసం మనకు మిగతా పేపర్లో రాకుండా మనకే వచ్చినటువంటి సమాచారం అనే ఉద్దేశంతో మనం దాన్ని హైలైట్ చేస్తాం. అది ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఏమవుతుంది, వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ వాదన ఈ వాదన రెండు వినిపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా సీరియస్నెస్ తగ్గిపోతుంది. సీరియస్నెస్ తగ్గిపోయి ఆ పార్టీ ఏదైతే అనుకుంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక క్లియరెన్స్ ఏర్పడుతుంది. ఓకే. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ప్రక్రియ. ఇప్పుడు ఎక్కడ దాకా నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేయబోతుంది అనేది ఒక న్యూస్ అప్పట్లో, అవునా? జెండా పీకేయబోతుంది అనేది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అది ఒక జర్నలిస్ట్ రాశాడు, ఓ ప్రముఖ పత్రికలో దాన్ని ప్రచురించారు. తర్వాత జరిగిన పరిణామం ఏంటి, మెగా ఫ్యాన్స్ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు పోయి ఆఫీసుల మీద దాడులు చేసి వాళ్ళ ఆక్రోశాన్ని, ఆవేశాన్ని, భావోద్వేగాల్ని తీర్చుకున్నారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత జరిగింది ఏంది, ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ అయిందిగా, విలీనం అయిందిగా స్మూత్గా. అలా కాకుండా ఒకేసారి నేను ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తున్నానని చెప్పి చిరంజీవి గారు చెప్తే ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఆయన మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందిగా. ఒకసారిగా ఆవేశం, భావోద్వేగాలు ప్రతిరూపం చూస్తాడు ఎవరైనా, వాటిని తట్టుకోలేరు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని చాలా స్మూత్గా విలీనం ఎలా చేయగలిగారంటే ఈ లీక్లే. అలాగే
పలాని వాళ్ళకి నేను రాజ్యసభ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఏ పొలిటీషియను ముందుకు వచ్చి చెప్పరు. ఒక రాజ్యసభ ఎంపిక జరుగుతుంది అనుకో, రాజ్యసభ సభ్యుల ఎంపిక సభ జరుగుతున్నప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు సానా సతీష్ని తీసుకున్నాం, రీసెంట్గా జరిగినట్టు సానా సతీష్ రాజ్యసభ మెంబర్షిప్పే తీసుకుందాం. సానా సతీష్కి ఇవ్వబోతున్నారు అనేది దాదాపుగా ఒక 15-20 రోజుల పాటు నడిచింది. సానా సతీష్కి ఒకేసారి మేము ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకోళ్ళు ప్రకటిస్తే సానా సతీష్కి అసలు ఎట్టిస్తారు, సానా సతీష్ ఎవరు, పార్టీతో ఆయనకి ఏం సంబంధం, ఇవన్నీ ఒకేసారిగా చర్చకు వచ్చి ఆవేశాలు వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని రబ్ చేసి పార్టీలో అంతర్గతంగా చర్చల్లో పెట్టి, ప్రజల్లో చర్చల్లో పెట్టి, రెండో వర్షన్ కూడా వచ్చేటట్టు చేసి సానా సతీష్ పార్టీలో లేకపోయినప్పటికీ ఆర్థికంగా పార్టీకి బాగా అండగా నిలిచాడు సానా సతీష్ అని అతను, ఇలా సెకండ్ వర్షన్ వచ్చింది. అలా కాకుండా నీకు ఎకాయకని ఇచ్చేస్తే సెకండ్ వర్షన్ రాదు, ఒకవేళ ఇచ్చిన తర్వాత అది ఎక్కదు. సో ఇది ఒక స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. ఓకే, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. సో ఇప్పుడు జోగి రమేష్ అనే అతను తెలుగుదేశం పార్టీలో చేరాలి. సార్, ఇంతకీ జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమా? తెలుగుదేశం పార్టీ జోగి రమేష్కి అవకాశం ఇవ్వబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పింది ఈ హిస్టరీ మొత్తం అందుకే. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి బీజం వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడు? న్యూజివీడు వేదిక మీద వేసుకున్నాడు. ఎవరు వేశారు దానికి గ్రౌండ్? ఆ బీజం వేయడానికి క్లియర్గా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కదా. క్లియర్గా అర్థమవుతుంది కదా. లేదంటే తెలుగుదేశం పార్టీ వేదిక మీదకి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వచ్చి ధైర్యంగా అక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? ఉండదు. జోగి రమేష్ని తీసుకుంటే, జోగి రమేష్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దాంట్లో భాగంగా ఇలాంటి ఎపిసోడ్ నడిచింది అనేది కొంతమంది. అసలు ఎలా తీసుకుంటారు జోగి రమేష్ని? పలానప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యక్తిగతమైన దూషణ చేశారు, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. బోత్ సైడ్స్ వర్షన్స్ వినిపిస్తున్నాయి కదా, బోత్ సైడ్స్ వినిపిస్తున్నప్పుడు ఇంకొక వర్షన్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? పెడల్లో బలమైన నాయకుడు జోగి రమేష్ యొక్క ప్రభావం గౌడు సామాజిక వర్గం అనేది తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి సామాజిక వర్గం. కాబట్టి జోగి రమేష్ లాంటి వాళ్ళని తీసుకుంటే కృష్ణా జిల్లాలో ఒక పెడనే కాదు, మైలవరం కానీ లేదా పెనమలూరు కానీ ఇలాంటి చోట్ల అందరూ కూడా ఉపయోగపడుతుంది అనే వర్షను తీసుకొస్తారు. మళ్ళీ ఓకే, తీసుకొచ్చి దాన్ని మినిమైజ్ చేస్తారు. మినిమైజ్ చేసేసి అల్టిమేట్గా ఆయన్ని పార్టీలోకి తీసుకునే దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, ఒకాయకని కనుక తీసుకుంటే ఎంత రెవల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఒక వేదిక మీద కనిపిస్తేనే జోగి రమేష్ మీద ఎంత వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అనేది మనం చూసాం. అవునా? ఇప్పుడు పార్థసారథి జాయిన్ అయ్యాడు ఎన్నికల ముందు. మరి పార్థసారథి ఆయన పోటీ చేసి గెలిచారు కదా. మరి ఆయన పోటీ చేసి ఆయన చివరి నిమిషంలో తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇవ్వలేకపోయిందిగా, ఎందుకంటే ముందే లీక్లు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో ఉన్నారు కదా బలమైన లీడర్లు, వాళ్ళు ఎవరిని కాదని ఈయన తీసుకొచ్చారు కదా. ఇప్పుడు పేర్ని నాని తెలుగుదేశం పార్టీలో రావాలని ప్రయత్నం చేస్తున్నాడని న్యూస్. ఎందుకు? అందుకని ఏం చేశారు ఆయన, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కొంతమంది టచ్లో ఉన్నారనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఓకే, వీళ్ళందరూ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా జోగి రమేష్ అగ్రిగోల్డ్ ఇష్యూలో ఇరుక్కున్నాడు. అగ్రిగోల్డ్ ఇష్యూలో కేసు నమోదయ్యింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడితో కేసు అయితే అగ్రిగోల్డ్ది పెద్ద కేసు. అసలు ఆయన సర్వే నెంబర్లో మార్చేసాడని చెప్పేసి న్యూస్ కొడుకు మీద. అగ్రిగోల్డ్ పెద్ద కుంభకోణం. అగ్రిగోల్డ్కి సంబంధించి గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అగ్రిగోల్డ్ ఇష్యూలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి పతిపాటి పుల్లారావు గారి ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు కూడా వినిపించింది కదా అగ్రిగోల్డ్కి సంబంధించి. అగ్రిగోల్డ్ అనేది ఇప్పుడుది కాదు ఇష్యూ, ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ అనేది విలువైనటువంటి ఆస్తులు. ఈ ఆస్తులకు సంబంధించి కేసులు ఇవన్నిటి నుంచి బయటపడాలంటే అధికార పార్టీ అండ కావాలి. కాబట్టి అధికార పార్టీలో చేరాలి. ఇప్పుడు పేర్ని నాని ఉన్నాడు, అడ్డంగా బుక్ అయ్యారు బిఎస్ స్మగ్లింగ్లో. ఈ కేసుల నుంచి బయటపడాలంటే తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాలి, తెలుగుదేశం పార్టీలో చేరాలి. వాళ్ళు అందుకే లైజనింగ్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరినీ చేర్చుకుంటారని అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మనం ఎలక్షన్ ముందు చూసాం, ఎవరైనా అనుకున్నారా కొంతమంది వస్తారని చెప్పి? వచ్చారు కదా, తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు కదా. అలాగే ఇప్పుడు ఆళ్ళ నాని జాయిన్ అవుతున్నారు.
ఆన్లైన్ ఈ మధ్యకాలంలో అనేక మంది జాయిన్ అయ్యారు కదా తెలుగుదేశం పార్టీలో. నిన్న మొన్న రోజా కూడా జాయిన్ అవుతున్నారని టాక్ కూడా వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఏది ఇది జరగదు అని చెప్పడానికి లేదు. ఓకే, అటు పేరు నాని చేరినా లేదంటే జోగి రమేష్ చేరినా, ఆళ్ళ నాని చేరుతున్నారని ప్రచారం జరిగినా, లేదా రోజా చేరుతున్నారని ప్రచారం జరిగినా, లేదా విజయసాయిరెడ్డి చేరుతున్నారని ప్రచారం చేసినా పూర్తి స్థాయిలో మనం కొట్టేయలేం. ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.